Hi guys, welcome to our channel Pratap Tech. Today our topic is about percentages. Let us see first question. If the salary of A is increased by 20%, by what percentage should the salary get decreased so that his salary would come back to the original salary? మనకి క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ యొక్క salary వచ్చి 20% ఇంక్రీజ్ అయితే మళ్ళీ మనం ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తే అతని సాలరీ వచ్చి ఒరిజినల్ సాలరీకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. మనం ఈ క్వెషన్ చదివిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. అలాంటి క్వెషన్ ఇది. ఎలానో చూద్దాం. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ యొక్క సాలరీ 20% ఇంక్రీజ్ కాకుండా ముందు 100% అనుకుంటే 20% ఇంక్రీజ్ అయిన వెంటనే అతని సాలరీ 120% అవుతది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే అతని సాలరీ వచ్చి మళ్ళా ఒరిజినల్ సాలరీకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఏం లేదు. ఏ యొక్క సాలరీ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది. 20% అనేది ఏంది? డిఫరెన్స్ కదా! డిఫరెన్స్ బై 120 యేసుకుంటాం. ఎందుకంటే మనం ఇంక్రీజ్డ్ సాలరీ నుంచి మనం ఒరిజినల్ సాలరీ కనుక్కోవాలి కాబట్టి మనం డిఫరెన్స్ డినామినేటర్‌లో 120 వేసుకుంటాం. మనకి డిఫరెన్స్ ఎంతొచ్చింది? 20. మనకి ఎంత నుంచి మనం కాలిక్యులేట్ చేయాలా? 120 నుంచి కదా! 6 మనకి 1/6% ఎంత? మనం ఇప్పుడు 16.66% ఆఫ్ సాలరీ మనం డిక్రీజ్ చేస్తే ఏ యొక్క సాలరీ 100% లేకి మళ్ళీ వెళ్తది. ఇప్పుడు మనం ముందు చేసిన ప్రొసీజర్ అంతా మనం మర్చిపోదాం. ఇప్పుడు మనం మన వేలో చేద్దాం. క్వెషన్ ఏమంటున్నాడు? ఎంత ఇంక్రీజ్ అయిందంటున్నాడు? ఏ యొక్క సాలరీ 20% ఇంక్రీజ్ అయిందంటున్నాడు. ఎంత నుంచి ఇంక్రీజ్ అయిందంటున్నాడు? 100 నుంచి కదా! 100లో 20% ఇంక్రీజ్ అయితే ఎంత? 120%. 21 1/6% ఎంత? 16.66% మనం డిక్రీజ్ చేస్తే ఏ యొక్క సాలరీ మళ్ళా ఒరిజినల్ సాలరీకి వెళ్తాది. ఏం లేదు. ఈ క్వెషన్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ బై 100 ప్లస్ ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ వేసుకుంటే ఈ క్వెషన్‌కి మనకు ఆన్సర్ వచ్చేస్తది. మనకి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటున్నాడు? 20% ఇంక్రీజ్ అయిందంటున్నాడు. 100 ప్లస్ మనకి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 20/120 వేసుకుంటాం. 20/120 మనం క్యాన్సెల్ చేస్తే 16. 1/6 మనకి ఫ్రాక్షన్ ఎంత? మనం ఆల్రెడీ ఫ్రాక్షన్ వీడియో చేసున్నాము. ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ప్లీజ్ గో అండ్ విజిట్. 1/6 ఫ్రాక్షన్ వచ్చి మనకి 16.66% అన్నమాట. ఈ క్వెషన్‌కి మనకు ఆన్సర్ వచ్చి బి 16.66%. ఈ క్వెషన్‌కొచ్చి ఆప్షన్ డి ఎందుకు కాదంటే ఇప్పుడు సపోజ్ ఏ యొక్క సాలరీ ముందుగా 100% అనుకుంటే 20% ఇంక్రీజ్ అయితే 120 అవుతది. ఇప్పుడు 120లో మళ్ళా మనం 20% డిక్రీజ్ చేస్తే 120లో 20% ఎంత? 24%. 120లో ఇప్పుడు మనం 20% డిక్రీజ్ చేస్తే మనకి 96% వస్తది. మనకి ముందు సాలరీ కన్నా తక్కువ పర్సెంటేజ్ వస్తది కాబట్టి మనకి ఆప్షన్ డి 20% ఎప్పటికి కాదు. ఆప్షన్ డి ఈస్ రాంగ్. ఓకే. థాంక్స్.